హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ నువ్వుల లడ్డు అనేది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 3 కప్స్ నువ్వులు అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను తెల్ల నువ్వులు అయితే వేసుకున్నాను. మీరు తెల్ల నువ్వుల ప్లేస్లో బ్లాక్ నువ్వులు కూడా వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇలా సిమ్లో అయితే పెట్టుకొని ఇలా లైట్గా అయితే వేయించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోవాలి. ఈ నువ్వులు అనేది ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి. అప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని నీట్గా అయితే చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ప్లేట్లో వేసేసుకొని నీట్గా అయితే చల్లార్చుకుంటున్నాను. ఇవి చల్లారేలోపు మనం బెల్లం అయితే మంచి బెల్లం అయితే తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా బెల్లాన్ని అయితే నీట్గా దంచి ఉంచుకోండి. ఇక్కడ 3 కప్పుల నువ్వులకి 1.5 కప్పు వరకు బెల్లం అయితే పడుతుంది. ఇక్కడ నువ్వులు చల్లార్చుకుని ఉంచుకున్నాం కదా, అవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ యాలకులను కూడా 4 అయితే వేసుకున్నాను. ఇవి మొత్తం నీట్గా అయితే మిక్సీ పట్టుకొని ముందుగా దంచి ఉంచుకున్న బెల్లాన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి మిక్సీ తిప్పుకొని ఇలా మొత్తం ఒక చిన్న బౌల్లో అయితే వేసుకోండి. ఇలా మిగిలి ఉన్న నువ్వులు, జీడిపప్పు, యాలకులను కూడా మరి ఒకసారి మిక్సీ పట్టుకొని అదేవిధంగా బెల్లం కూడా వేసుకొని నీట్గా తిప్పుకోండి. ఇలా మొత్తాన్ని అదే బౌల్లో వేసుకొని నీట్గా మరొకసారి కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలను అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి నువ్వుల లడ్డులు అనేవి వస్తాయి. ఇక్కడ పాకం లేకుండా నువ్వుల లడ్డు అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇవి మనకి 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు నువ్వుల లడ్డు ఎంతో ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం నువ్వుల లడ్డులు అయితే నీట్గా చుట్టేసుకున్నాను. ఇవి డైలీ ఒక లడ్డు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ లడ్డు అనేది కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు డైలీ 2 కూడా తీసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా చేస్తే ఎంత లడ్డూలు చుట్టడం రాని వాళ్ళైనా నీట్గా చేసేసుకోవచ్చు. మీకు అర్థమయ్యే విధంగా చూపించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.